హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సృష్టి యాత్ర యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా నేను కర్ణాటకలోని కొన్ని ప్లేసెస్ని అయితే విజిట్ చేయడం అయితే జరిగింది. సో వాటి గురించి మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియోని నేను క్రియేట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఏ ప్లేస్ విజిట్ చేశానంటే హసన్ డిస్టిక్లోని సకలేశ్వరం మరియు కొడగు డిస్టిక్లోని కుశాల్ నగర్ అనే ఈ రెండు ప్లేసెస్ని అయితే విజిట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ నేను మెజారిటీ గమనించింది ఏమంటే ఎక్కడ చూసినా కాఫీ తోటలు అయితే విస్తీర్ణంగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో వాటితో పాటు కాఫీ తోటల మధ్యలో వక్క చెట్లు కానీ లేకపోతే మిరియాల చెట్లు కానీ కొన్ని చోట్ల అయితే ఈ యాలకులు ఉంటాయి కదా, ఇలాంటి చెట్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం ఫస్ట్ కాఫీ గురించి మాట్లాడుకుందాం. మీరు కానీ కాఫీ లవర్ అయితే తప్పకుండా లైక్ చేయండి, లేకపోతే మీరు కాఫీ లవర్ అని కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో చాలామంది కాఫీ లవర్స్ ఉన్నారు కదా, మీకు ఒక ప్రశ్న. మొట్టమొదటిగా ప్రపంచ దేశాల్లో ఎక్కడ కాఫీని గుర్తించారో తెలుసా మీకు? ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా అనే దేశంలో మొట్టమొదటిసారిగా కాఫీని అయితే గుర్తించడం జరిగింది. అక్కడి నుంచి అది ఖండాంతరాలుగా దాటి, దేశాలను దాటి, రాష్ట్రాలు దాటి, ఇట్లా ఎక్కడెక్కడైతే అది పండించడానికి అనుగుణమైనటువంటి వాతావరణం కలిగి ఉంటుందో అలాంటి ప్రదేశాల్లో పండించడం అయితే జరుగుతుంది. సో ప్రథమంగా మనం భారతదేశానికి వస్తే కర్ణాటక రాష్ట్రం దాదాపుగా 70% కాఫీ అయితే పండిస్తుంది ఫ్రెండ్స్. ఇది మొదటి స్థానంలో ఉంది. రెండవ స్థానంలో 23%తో కేరళ, 7%లో తమిళనాడు అయితే ఉంటుంది. సో మిగిలిన రాష్ట్రాలన్నీ దాదాపుగా ఒక 1% అయితే ఉంటుంది. ఈ మూడు రాష్ట్రాలే మెజారిటీ ఆల్మోస్ట్ 99% కాఫీ అనేది పండిస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకో అద్భుతమైన విషయం ఏమిటంటే, మీరు గమనించినారంటే కర్ణాటక స్టేట్ అనేది కేరళతోనే బార్డర్ షేర్ చేసుకుంటుంది, అదేవిధంగా తమిళనాడుతోనే బార్డర్ షేర్ చేసుకుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి కాఫీ మొక్కలు ఫ్రెండ్స్. సో వీటిని కాఫీ గింజలు ప్లాస్టిక్ కవర్స్లో ఎరువులు సర్వంతమైన మట్టితో నింపిన తర్వాత వాటిని నాటితే ఇలాంటి మొక్కలు వస్తాయి. ఈ మొక్కలు నాటిన తర్వాత 3 to 4 years మనకి ఫ్లవరింగ్ అయితే వచ్చేదానికి అవుతుంది. మినిమం 3 to 4 years పడుతుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఈ పూలు వచ్చాయంటే చూసేదానికి చాలా సిమిలర్గా జాస్మిన్ ఫ్లవర్స్ లాగానే ఉంటాయి. ఆ స్మెల్ కూడా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మొక్కలు ఈ పూలు పూసిన తర్వాత పోలినేషన్ అయితే జరుగుతుంది. సో పోలినేషన్ అంటే ఏం లేదు సార్, పరాగ సంపర్కం. సో ఈ ఈ హనీ బీస్ కానీ వేరే వేరే కీటకాలు కానీ ఉంటాయి కదా, అవి ఒక్క ఫ్లవర్లో నుంచి ఇంకొక ఫ్లవర్కి, దీంతో కూడా మేల్ ఫీమేల్ అట్లా ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ పోలినేషన్ పరాగ సంపర్కం జరిగిన 8 నెలల తర్వాత మనకి కాఫీ గింజలు అయితే కనిపిస్తాయి. అవి పచ్చ కలర్లో ఉంటాయి ఫ్రెండ్స్. సో ఆ కాఫీ గింజలు అయితే పచ్చ కలర్లో ఉంటాయి. అవి 8 నెలల తర్వాత మనకి ఆ పచ్చ కలర్లోకి మారుతాయి. అలాగే ఇంకొక 3 నెలల నుంచి 4 నెలలు వదిలినామంటే అవి మనకి పక్వానికి వచ్చి ఒక కలర్ ఒక చేంజ్, ఒక లైట్ పింక్ రెడ్ మిక్స్ అయినటువంటి ఒక కలర్ లాగా కనిపించి అవి మనకి కోసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయనేది ఒక ఇండికేషన్ ఫ్రెండ్స్. సో మీరు ఇంకొక డౌట్ కూడా ఉండొచ్చు, డైరెక్ట్గా నేను కాఫీ సీడ్స్ని ఎత్తుకొని పోయి డైరెక్ట్గా అట్లే ప్లాంట్ చేయొచ్చా అంటే అది రికమెండెడ్ కాదు ఫ్రెండ్స్. రీజన్ ఎందుకంటే మనకి ప్రకృతిలో వచ్చేటువంటి ఒడిదుడుకుల్ని తట్టుకొని ఆ మొక్క కొంచెం ఏపుగా ఎదగాలంటే సో దాన్ని అప్ టు ఒక 6 months నుంచి 1 year వరకు అట్లే ఉంచేయడం అయితే బెటరు. ఇవి కాఫీ పళ్ళు ఫ్రెండ్స్. ఇది చూడడానికి సిమిలర్గా మన చెర్రీ ఫ్రూట్ ఉంటుంది కదా, అలాగే ఉంటుంది. సో వీటిలో కొన్ని 3 గింజలు ఉంటాయి, కొన్ని 2 గింజలు ఉంటాయి, ఒకటే ఉంటాయి, రకరకాలు ఉంటాయి ఫ్రెండ్స్. వీటిలో కొన్ని డిఫరెంట్ బ్రీడ్స్ ఉంటాయి. సో అవి అన్నమాట. సో ఒక్కసారి వీటిని అన్నింటి కోసేసిన తర్వాత ఎండబెడతారు, దానిపైన ఉన్న పొట్టు మొత్తం తీసేస్తారు. సో పొట్టు మొత్తం తీసేసి మళ్ళీ ఆ గింజల్ని ఎండబెట్టిన తర్వాత మనకి కాఫీ పౌడర్ చేసేదానికి ముందు ఫ్రై చేసి తర్వాత కాఫీ పౌడర్ చేస్తారు. సో అదనమాట. సో ఇదే గింజల్ని మళ్ళీ తీసుకొని పోయి ప్లాంట్ చేసి మొక్కలు స్టార్టింగ్లో చూపించాను కదా, సో అట్లా అయితే జరుగుతుంది. సో అర్థమైంది కదా కాఫీ లైఫ్ సైకిల్. ఇప్పుడు నేను మీకు సేమ్ సిమిలర్గా ఒక్క చెట్లు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవి ఒక్క మొక్కలు అనమాట, చిన్న చిన్న మొక్కలు. సేమ్ మన కాఫీ గింజలు ఎలాగో ఈ ఒక్క మనకి టెంకాయలాగా చిన్న చిన్న సైజులో ఉంటాయి. సో వాటిని ఆ పాలిథిన్ కవర్స్లో వేసి నాటి, లేకపోతే ఇట్లా డైరెక్ట్ కానీ మనం రెడీ చేసుకుని దుక్కి రెడీ చేసుకున్న తర్వాత వాటిని ప్లాంట్ చేస్తే చిన్న చిన్న మొక్కలు వస్తాయి. సో ఈ మొక్కలను తీసుకుని పోయి మళ్ళీ కాఫీ తోటలో మధ్యలో నాటుతారు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇంకొకటి గమనించింది ఏంటంటే ఈ కాఫీ తోటలో చాలా వరకు అంతర్ పంటలు అయితే ఉంటాయి. సో ఇది చూసారు కదా, ఇది యాలకి అనమాట. ఇది కానీ లేకపోతే పెప్పర్స్, మిరియాలు కానీ ఇవన్నీ అంతర పంటలు అనమాట. సో ఒకటే కాకుండా చాలా డిఫరెంట్ మొక్కలన్నీ నాటుతూ ఉంటారు. చూసారు కదా ఒక్క చెట్లు. సో ఇవి మధ్యలో ఇట్లా ఒక్క చెట్లు అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఎందుకు అంటే
ఒకదానిపైన ఆధారపడకుండా ఇంకొకటి కొన్ని వాటికి నీడ కావాలి కాఫీ చెట్లకి, కొన్ని మిరియాలకి. ఆ మిరియాల చెట్లు అవి ఆ తీగలు పైకి వెళ్ళాలి అంటే వాటికి ఒక సపోర్ట్ కావాలి. సో వీటినన్నిటిని గమనించి వాళ్ళు ఏమంటే ఒక అంతర పంటలు అనేది ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇక్కడ చూసారు కదా వక్కలు, చిన్న చిన్న వక్కలు కనిపిస్తూ ఉన్నాయి కదా. సో అవన్నమాట. ఇక్కడ మీరు గమనించారంటే దాంతోపాటు మ్యాంగో కానీ, కాకపోతే అరటి చెట్లు కానీ, సో ఇలాంటివన్నీ కూడా మధ్యలో వేస్తూ ఉంటారు. బటర్ ఫ్రూట్ కానీ ఇక్కడ చూసారంటే ఇది, దాని తర్వాత పనసపండు ఉంది కదా, సో పనసపండు కానీ ఇవన్నీ కూడా అంతర పంటలాగా చాలా చెట్లు నాటేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ. సో అదొకటి అయితే మనం గమనించవచ్చు. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక చెట్టు జూమ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. కొంచెం డిస్టెన్స్లో ఉంది, అందువల్ల మీకు బెటర్ క్లారిటీ ఉంటుందో లేదో నాకు ఐడియా లేదు. కాకపోతే ఇది చూసేదానికి ఏమంటే మనం ఈత పళ్ళు ఉంటాయి కదా, సో ఈత పళ్ళులాగా మొత్తం దానికి ఆ గుత్తిలాగా అలాగే ఫుల్ వేలాడుతూ ఉంది. అసలు ఈ చెట్టు ఏంది దీనివల్ల ఉపయోగాలు ఏంటి అని జస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే చెప్పిన విషయం ఏమంటే దీని ద్వారా కళ్ళు తీస్తారంట ఫ్రెండ్స్ వాళ్ళు. ఇక్కడ మనం ఇంకో అంతర్ పంట గురించి మాట్లాడుకుందాము. ఇవి చూసేదానికి తమలపాకుల్లా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, తమలపాకులని మోసపోకండి, ఇది మిరియాల చెట్టు ఫ్రెండ్స్. సో చూడడానికి యాజ్ ఇట్ ఈస్ తమలపాకుల చెట్టు ఎలాగ ఉంటుందో తీగలు ఆకులు కానీ సేమ్ అలాగే ఉంటాయి. కాకపోతే ఇవి మిరియాల చెట్టు ఫ్రెండ్స్. ఇది ద్రాక్షపల్లి గుత్తి ఉంటుంది కదా, సో సేమ్ ద్రాక్షపల్లి గుత్తులాగా అంత సైజ్ అయితే ఉండదు, జస్ట్ ఒక చిన్న తీగలాగా ఉంటుంది. ఆ తీగకి చిన్న చిన్న ఈ మిరియాలు, ఇవి మిరియాలు ఫ్రెండ్స్, గ్రీన్ ఉన్నాయి కదా ఇవి మిరియాలు. సో ఇవైతే పండించడం అయితే జరుగుతుంది. సో వీటిని కానీ కొంచెం కాయలు కొంచెం ముదిరిన తర్వాత వాటిని సపరేట్ చేసి ఆ మిరియాలని ఎండబెట్టిన తర్వాత మళ్ళీ వాటిని వాళ్ళు అమ్ముకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడున్న అన్ని చెట్లకి పైకి కూడా ఇట్లా తీగలు ఎక్కేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సో వీటి ద్వారా కూడా వాళ్ళు కొంచెం ఆదాయాన్ని అయితే పొందేదానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా అంతర్ పంటలే ఫ్రెండ్స్. చూసారు కదా అన్నిటికీ చెట్లకి ఇవి ఎక్కేసి ఉంటాయి అన్నమాట ఈ తీగలన్నీ. సో మధ్య మధ్యలో ఒక్క చెట్లు, ఈ మిరియాల చెట్లు, ఇవన్నీ కూడా కొబ్బరి చెట్టు, దాని తర్వాత అరటి చెట్లు, మామిడి చెట్లు, పనసపండు చెట్లు, బటర్ ఫ్రూట్స్, ఇట్లా డిఫరెంట్ చెట్లన్నీ నాటుకుని ఉంటారు అనమాట. ఒకదాని మధ్యలో ఒకటి ఉంటాయి. దాని ద్వారా వాళ్ళు కొంచెం ఆదాయం అయితే పొందుతూ ఉంటారు. అక్కడి నుంచి ఇంకా వేరే పంటలు ఏం చేస్తారని ఇక్కడ అడిగితే వరి కూడా పండిస్తామని చెప్పినారు ఫ్రెండ్స్. ఆ వెళ్ళే దారిలో ఎలాంటి వరి పండిస్తారేమో చూద్దామని వెళ్ళే దారిలో ఇక్కడ ఈ పుట్టగొడుగు అయితే చూశాను నేను, మంచిగా అనిపించింది. సో అందుకని దీన్ని కూడా క్యాప్చర్ చేశాను. ఇక్కడ మనం ఆల్మోస్ట్ వరి పండిస్తారు కదా ఆ ప్లేస్కి వచ్చేసాము. ఇది చూసారంటే ఇది కానీ 2 కొండల మధ్యలోనే ఉంటుంది ఫ్రెండ్స్. అటువైపు ఇటువైపు కొండలుగా ఉంటుంది. సో మధ్యలో ఇక్కడైతే బోర్లు కానీ బావులు కానీ ఏం కనిపివు, గుంటల్లాగా తీసింటారు, వాటి ద్వారా అయితే నీళ్ళు చాలా వరకు ఇక్కడ కొండల్లో పడినటువంటి నీరంతా ఇక్కడ వస్తుంది కాబట్టి ఇది ప్రవహిస్తూ ఉంటాయి. ఈ రైస్ చూడడానికి అయితే కొంచెం రెడ్ కలర్లో ఉంటాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ డే మార్నింగ్ మేము కుశాల్ నగర్లో ఒక గోల్డెన్ టెంపుల్ ఉందని చెప్పారు. సో దాన్ని చూడడానికి వెళ్ళడానికి ప్లాన్ చేసినాం ఫ్రెండ్స్. అది జర్నీ పొద్దున స్టార్ట్ చేసినాము. సో సేమ్ ఇక్కడ కూడా మనకి తిరుపతికి కొండపైన ఎక్కేటప్పుడు ఎలాగ ఉంటాయో రూట్స్ అయితే అలాగే ఉంటుంది. నేను కంప్లీట్ రికార్డ్ చేయలేదు. సో అక్కడికైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము 1 అవర్ తర్వాత. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చూసామంటే ఇది ఒక బౌద్ధ మతానికి సంబంధించిన దేవాలయం ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతిదీ కూడా సో వాళ్ళ ఆచారాలు కానీ సంప్రదాయాలు కానీ బౌద్ధ మతానికి సంబంధించినటువంటి లాగానే కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇది అసలు ఎప్పుడు స్థాపించారు, ఏ సంవత్సరంలో స్థాపించారు అనేది చూసామంటే 1963 ఫ్రెండ్స్. ఇక్కడ చూసారంటే చాలా వరకు ప్రార్థనా మందిరం లాగా ఉంటుంది, చాలా సైలెంట్గా ఉంటుంది, చాలా జనాభా అయితే ఎక్కువ మంది కనిపిస్తారు కానీ మనకి ఆ నిశ్శబ్దం అనేది అయితే మనం గమనించవచ్చు. అక్కడి నుంచి కుశాల్ నగర్ నుంచి ఒక 3 to 4 కిలోమీటర్స్లో ఒక కేబుల్ బ్రిడ్జ్ ఉంది అని చెప్పారు ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళాము. సో ఈ కేబుల్ బ్రిడ్జ్ చూసారు కదా, ఇది ఒక రివర్ని దాటేదానికి వంతెన అనమాట. అటువైపు నుంచి ఇటువైపుకి ఒక వంతెన అయితే కట్టారు. అటువైపు చాలా గ్రామాలు ఉన్నాయండి ఫ్రెండ్స్, మీరు చూపిస్తున్నారు కదా అదర్ ఎండ్లో. సో అటువైపు ఆ గ్రామాలకి కనెక్టివిటీ అనమాట. వాళ్ళు టౌన్కి వచ్చి ఏదైనా కొనుక్కోవాలన్నా, వాళ్ళకి నిత్యావసర సరుకులు కానీ ఇవ్వాలంటే ఇది ఒకటే వే అన్నమాట వాళ్ళకి. వాళ్ళు అక్కడి వరకు వెహికల్స్లో ఏదైనా ఒకటి వచ్చి అక్కడ పార్క్ చేసి ఇక్కడి నుంచి ట్రావెల్ చేసి మళ్ళీ ఆటో కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ యూజ్ చేసి వెళ్తారనమాట. ఇక్కడ మీకు రైస్ చూపించాను కదా ఫ్రెండ్స్, వరి పంట. సో దాని ద్వారా వచ్చిన ఇది బియ్యం అనమాట. మీరు కానీ చూసారంటే కొంచెం కలర్లో రెడ్ మార్క్స్ ఉంటాయి ఆ బియ్యం పైన, కొన్ని రెడ్ మార్క్స్ ఉంటాయి అనమాట. వీటిలో సాధారణంగా ఉండే వైట్ రైస్ కన్నా కొంచెం ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ ప్రాంతంలో ప్రధానంగా రైస్ తింటారు. దాంతోపాటు ఈ రైస్ ద్వారా వచ్చినటువంటి ఆ పిండితో మనం రాగి రొట్టెలు, జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు ఎలాగైతే చేసుకుంటామో
బియ్యపు రొట్టెలు అనేది ఎక్కువైతే తినడం అయితే జరుగుతుందనమాట. సో దాంతోపాటు వివిధ రకాలమైన వంటలు. సో ఇక్కడ నేను మీకు కుడుములు చేస్తారు కదా వినాయక చవితికి. సో ఇక్కడ డిఫరెంట్గా చేస్తారు ఫ్రెండ్స్, దాన్ని చూపిస్తాను. డిఫరెంట్గా అంటే చేసే విధానంలో అయితే ఏముండదు, కాకపోతే ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత మాన్యువల్గానే ఇప్పటికీ మనం రైస్ రోల్స్ ఉంటాయి కదా, వాటిపైన ఆధారపడకుండా ఇంట్లోనే చాలా వరకు చేసుకుంటారు. మళ్ళీ దాన్ని పిండి తయారు చేసుకుని దాన్ని ఆవిరి పట్టిన తర్వాత దాని ద్వారా మనకు చపాతీ లాగా దాన్ని మొత్తం అలా వెడల్పుగా చేసుకుని దాని మధ్యలో కొబ్బరి, తర్వాత నువ్వులు ఉంటాయి కదా, నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ, అది బెల్లము అన్నీ వేసి అందులో మిక్స్ చేసి చేస్తారు. సో మన సైడ్ కూడా కుడుములు సేమ్ ఇలాగే చేస్తారు, పెద్ద వ్యత్యాసం అయితే ఉండదు. కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే వీళ్ళు దీన్ని డైరెక్ట్గా అట్లే ఉడకబెట్టకుండా అరటి ఆకులు కానీ లేకపోతే పసుపు ఆకులు ఉంటాయి కదా, సో వాటిని దీనికి మొత్తం చుట్టేసి సో దాన్ని తీసుకొని పోయి మనకి ఇడ్లీ పాత్రలాగా ఉంటుంది కదా, సో దాంతో అయితే వాళ్ళు వేసి స్టీమ్ చేస్తారు ఫ్రెండ్స్. సో మేజర్గా మనకి ఆ ఫ్లేవర్ అయితే చాలా, అంటే అరోమా ఉంది కదా, అది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎస్పెషలీ పసుపు ఆకు అయితే నేను ట్రై చేశాను. సో అదైతే అద్భుతంగా ఉంది, నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది పసుపు ఆకు అనమాట. సో ఇందులో సేమ్ ఆ పిండిని మొత్తం దానికి మొత్తం అంటించిన తర్వాత మళ్ళీ ఆ పూర్ణం అంటాం కదా, మనం తయారు చేసుకున్నటువంటి ఆ పూర్ణాన్ని మొత్తం అందులో పెట్టేసి దీన్ని ఒక అరటి చెట్టు యొక్క తీగ ఉంటుంది కదా, ఆ తీగ ద్వారా నీట్గా చుట్టేసి దాన్ని స్టీమ్ చేస్తారు ఫ్రెండ్స్. సో అదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఈ ఫ్లేవర్ అయితే డిఫరెంట్గా ఉంటుంది, మీరు కూడా ఎప్పుడైనా కూడా ట్రై చేయొచ్చు. సో ఇటుపక్క మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు కూడా హోటల్స్లో కూడా కొన్నిసార్లు దొరుకుతాయి ఫ్రెండ్స్. నేను ఒకసారి మంగళూరు నుంచి ట్రావెల్ చేసేటప్పుడు మధ్యలో ఒక చోట బస్సులో స్టాప్ చేశారు భోజనం కోసం. అక్కడ ఏదో ఇది డిఫరెంట్గా ఉందని చెప్పి ట్రై చేశాను, అది చాలా బాగా నచ్చింది నాకు అనమాట. సో దాని తర్వాత నేను ఇది అయితే ట్రై చేశాను ఇక్కడ లోకల్లో ఒకసారి. మీరు కానీ ట్రై చేయొచ్చు, ఇదైతే డెఫినెట్గా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్. సో చూసారు కదా, సో కంప్లీట్గా ఇక్కడ మీరు గమనించారంటే ఈవెన్ వంట చేసే విధానం కూడా మనం ఇంతవరకు చాలా వరకు ఈ మోడర్న్ టెక్నాలజీస్ కానీ మోడర్న్ పరికరాలకు కానీ అడిక్ట్ అయిపోయి ఉన్నాము. ఈ ప్రాంతాల్లో చూస్తే ఇప్పుడు కానీ ఆ రోకలి, రోలు యూస్ చేయడము, కట్టెల పొయ్యి ద్వారానే వంట చేయడము, సో కట్టెల పొయ్యి ద్వారానే నీళ్లు కాగబెట్టుకొని పోసుకోవడము, ఇలాంటివన్నీ అయితే మనం గమనిస్తాం ఎక్కువగా. సో ప్రతి ఇంట్లోనూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. సో ఒక చోటనే కాకుండా ప్రతి ఇంట్లోనూ అయితే ఇవైతే ఇక్కడ మనం అయితే గమనించవచ్చు. సో చూసారు కదా ఈ కట్టెల పొయ్యి. సో ఇట్లా మొత్తం. సో ఇక్కడ ఇంకోటి మీకు డౌట్ వచ్చు, ఎప్పుడూ వర్షం పడుతూనే ఉంటుంది కదా ఈ మಲೆనాడు ప్రాంతంలో, మరి వర్షాకాలంలో ఎలా చేస్తారంటే ఎండ కాసినప్పుడు వర్షాకాలానికి కావాల్సినన్ని కట్టెలన్నీ వాళ్ళు తయారు చేసుకుని పెట్టుకొని ఉంటారు ఫ్రెండ్స్. సో అట్లా ఉంటుంది వాళ్ళ ప్రిపరేషన్ అనమాట. సో మెంటల్గా వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు, మనం ఇట్లా చేస్తేనే బెటర్ అన్నట్టు. మనకేమో గ్యాస్ ఉంటే కానీ వంట కాదు. సో అది అనమాట. సో చూసారు కదా ఇది స్టీమ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఈ వీడియో ఎండింగ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మనం. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.